హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. దేవరా సినిమాకి సంబంధించి ఎన్నో ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. అంటే ఐ మీన్ తెలుగులో, తమిళ్లో, హిందీలో ఇట్లా. అయితే ఎస్పెషల్లీ మన తెలుగు సినిమా కాబట్టి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేద్దామని అనుకున్నారు. అంటే శ్రేష్ మీడియా దాన్ని స్పాన్సర్ చేస్తూ ఆ ఈవెంట్ కండక్ట్ అవ్వాల్సి ఉంది నవోటల్లో. అయితే దీనికి సంబంధించి 22 అంటే ఎస్టర్డే ఆదివారం రోజున చాలా గ్రాండ్గా అనిరుద్ధ్ మాస్ ఏదైతే ఆ కాన్సెప్ట్ ఉంటుందో దాని ద్వారా మంచిగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినప్పటికీ ఫెయిల్యూర్ అయితే చెవి చూడాల్సి వచ్చింది దేవరా అండ్ ద టీమ్. బికాస్ అభిమానులేనా అంటే ఇక్కడ అభిమానులు కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బేసిక్గా ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం అనేది అది అంతో ఇంతో కాదు. మీరు ఒకసారి ఎన్టీఆర్ గారి స్టార్టింగ్ కెరీర్లో ఆంధ్ర వాళ్ళ టైంలో చూస్తే సుమారు 9 లక్షల మంది జనాభా వచ్చారు. ఇది ఫేక్ న్యూస్ కాదు, అక్షరాలు 9 లక్షల మంది ఫ్యాన్స్ అభిమానులు వచ్చారు. ఆ టైంలో ఎస్పెషల్లీ కొన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా వేయడం జరిగింది, స్పెషల్ బస్సులు కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర రాష్ట్రం నలుమూల, అప్పుడు సమైక్యాంధ్ర కాబట్టి, ఉమ్మడి ఆంధ్ర కాబట్టి, సో ఎక్కడెక్కడి నుంచో అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చారు. సో 9 లక్షల మంది అంటే ఐ థింక్ ఇది ఒక వరల్డ్ రికార్డ్తో సమానం. అలాంటి జనం వచ్చారు. ఇప్పుడేదో ఈ మధ్య కాలంలో ప్రభాస్ గారికి వాళ్ళకి 1 లక్ష వస్తే కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఐ థింక్ 1 లక్ష మంది జనాభా వచ్చారని షాక్ అవుతున్నారు. బట్ ఎన్టీఆర్ గారు ఐ థింక్ 15-18 ఇయర్స్ బ్యాకే 9 లక్షలు జనాభాని అంటే ఐ మీన్ ఫ్యాన్స్ని పోగు చేసి ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. సో అలాంటి ఎన్టీఆర్ గారు ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత, అంటే ఐ మీన్ మధ్యలో RRR వచ్చినప్పటికీ అది మల్టీ స్టారర్ కాబట్టి ఎవరు దాన్ని కన్సిడర్ చేయట్లేదు సింగిల్ హీరోగా. సో కాబట్టి సోలోగా అరవింద్ సమేత తర్వాత రాబోతున్న దేవరా మీద హై అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఓ సొంత బ్యానర్తో చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం మామూలు ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు. సాంగ్స్ ఒక 3 వచ్చాయి. కాపీ అన్నప్పటికీ సాంగ్స్ ట్రెండ్లోకి వెళ్ళాయి. ఇంకేదో కొంతమంది డౌట్స్ పడ్డారు. ఐ థింక్ తండ్రి కొడుకుగా రిలేటెడ్గా చేసిన సినిమాలు కూడా పోయాయి, ఇది కూడా పోతుందని చాలామందికి ఉన్న కామన్ డౌటే. ఫ్యాన్స్గా కొంతమంది అగ్రెసివ్గా ఫీల్ అవుతున్నారు, అదేంటి అలా అనకూడదు కదా అని. భయం ఉండొచ్చు, ఆలోచన రావచ్చు. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. అట్ ద సేమ్ టైం దేవరా మీద హై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సుమారు 300 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమా తెరకెక్కింది. కొరటాల శివ మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బికాస్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన 5 సినిమాల్లో ఒక సినిమా పెద్ద డిజాస్టర్ అయింది, లాస్ట్ మూవీ ఆచార్య. సో అప్పటి నుంచే ఒక భయం పట్టుకుంది. కొరటాల అంటే ఎంతో గ్రాండ్గా తీసే సినిమాలు ఇప్పుడు ఏంటి దీనివల్ల పోయింది కదా, మళ్ళీ దీన్ని తీయగలుగుతాడా, అదొకటి ఉంది. ఇంకొకటి రాజమౌళి సినిమాల తర్వాత ఖచ్చితంగా ఫ్లాప్ చెవి చూస్తాడు హీరో అన్న ఒక మిత్ ఒకటి ఉంది. సో దాన్ని చెరిపేస్తారా లేదా అనేది ఒక డైలమాలో పడ్డారు ఫ్యాన్స్ అంతా కూడా. సో ఈ క్రమంలో దేవరాని మంచిగా ప్రమోట్ చేస్తూ చాలా మందితో ఇంటర్వ్యూలు కండక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే దీనికి ఒక చిన్న కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయింది. దేవరా రీసెంట్ టైంలో ఇంటర్వ్యూ స్టార్ బాయ్ సిద్ధూరు జొన్నలగడ్డ అండ్ మాస్కా దాస్ విశ్వక్సేన్తో కలిసి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తే అందులో కొరటాల శివ గారు ఎవడ పని చేస్తే బాగుంటుంది, పక్కడ పనిలో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఆడ పని చేయనీక అది ఒకటి ఏదో మాట్లాడితే దానికి చాలామంది మెగా ఫ్యాన్స్ దేవరా ప్రమోషన్స్ పక్కన పెట్టి ఆచార్యాన్ని ఉద్దేశించి అందులో వేరొకరి హ్యాండ్, అందరూ రూమర్స్ వింటున్న దాని ప్రకారం ఒక పెద్ద వ్యక్తి ఎవరైతే ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆయన హస్తం దాంట్లో ఉందని, దానివల్లే కొరటాల ఆ సినిమాని సరిగ్గా తీయలేకపోయాడని దాన్ని ఉద్దేశించి ఈ ఇంటర్వ్యూలో కావాలనే పోర్ట్రేట్ చేసి గెలికారని ఇలా చాలామంది చాలా రకాలుగా అభిమానులు అనుకున్నారు, మెగా అభిమానులు. అయితే ఇక్కడ మెయిన్గా మెగా అభిమానులు ఎన్టీఆర్ గారి సినిమాని బాయ్కాట్ చేయాలి అనేంతలా కూడా ఇక్కడ ఒక డెసిషన్ తిరుగుతోంది ఫ్యాన్స్ మధ్యన కూడా కొంతమంది మాట్లాడుకున్నారు. ఒకటి చెప్పాలి, నాకు అనిపించిన దాని ప్రకారం యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను. ఒకటి, ఎన్టీఆర్ గారి సినిమాని ఆపడం అంత ఈజీ కాదు. బాగుందంటే మీరు కూడా వెళ్తారు. ఒకసారి కూల్గా ఆలోచిస్తే బెటరు. డైరెక్టర్ మీద కోపంతోనో, హీరో మీద కోపంతోనో, హీరోయిన్ మీద కోపంతోనో సినిమాని చూడకుండా బాయ్కాట్ చేసే ఏదైతే ఉందో అది కొంచెం ఆ ప్రాసెసే బాగలేదని అయితే నా అభిప్రాయం. సినిమాని చూడండి, సినిమాలో కొన్ని వందల మంది పనిచేస్తారు. ఓన్లీ ఒకరి వల్ల, ఇద్దరి వల్ల సినిమాని బాయ్కాట్ చేయడం అనేది నాకైతే ముమ్మాటికి తప్పు అనేది అనిపిస్తుంది. ఒకరిద్దరి వల్ల అట్లా బాయ్కాట్ చేస్తే కొన్ని వందల మంది పడ్డ కష్టం. ప్రొడ్యూసర్గా కళ్యాణ్ రామ్ గారు ఏం పాపం చేశారు, మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధ్ ఏం చేశాడు, లేకపోతే ఎన్టీఆర్ గారి కష్టం ఎంత, ఇవన్నీ ఆలోచించుకోరా.
ఏ రీజన్ దొరికితే ఆ రీజన్ ద్వారా బాయ్కాట్ చేద్దాం అనుకుంటే అది తప్పనైతే నా అభిప్రాయం. కొన్ని వందల మంది కష్టం పనిచేస్తుంది, ఎంత కష్టపడ్డారో వాళ్ళు చెప్దాం అనుకున్నారు, బట్ చెప్పలేకపోయారు. ఐ థింక్ ఈవెంట్ కండక్ట్ చేయాలనుకున్న ఈ శ్రేయస్ మీడియా నవోటల్లోనే ఎందుకు పెట్టింది, ఎందుకు కండక్ట్ చేయాల్సి వచ్చింది? చాలా సినిమాలు, ఈవెన్ భీమ్లా నాయక్ లాంటి సినిమాలు, కల్కి, ఈ కైండ్ ఆఫ్ ది రామోజీ ఫిలిం సిటీ ఆర్ యూసఫ్ గూడలో ఉన్నటువంటి ఒక స్టేడియం దగ్గర బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఉంటుంది, అలాంటి దగ్గర కండక్ట్ చేయొచ్చు కదా అనుకుంటే, బట్ అక్కడ పర్మిషన్స్ రాలేదు. ఎందుకు రాలేదంటే ఎన్టీఆర్ గారి వల్ల, ఎన్టీఆర్ గారి అభిమానుల వల్ల. భయం, ఎన్టీఆర్ గారి అభిమాన సంద్రం చూస్తే నిజంగా పోలీస్ యంత్రాంగానికి ఒక తెలియని ఎక్కడో ఒక బిరుకు అనేది ఏర్పడుతుంది. బికాజ్ హ్యాండిల్ చేయలేరు కాబట్టి. రామోజీ ఫిలిం సిటీలో యాక్చువల్గా బ్రహ్మాస్త్ర ఉంది కదా, బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్లాన్ చేశారు. దానికి రాజమౌళి గారు ఇక్కడ మన ప్రజెంటేషన్ ఆయనే కదా తెలుగులో. సో దీనికి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా రావాల్సింది. అయితే ఏమైంది, ఎన్టీఆర్ అభిమానులు తండోపతండాలుగా వస్తారు, సో మేము హ్యాండిల్ చేయలేం అని అయితే స్కిప్ చేయడం జరిగింది పోలీస్ యంత్రాంగం అంతా కూడా. సో అంతటి అభిమానులు ఉంటారు ఎన్టీఆర్కి. ఒక మన ఆంధ్రాలోనైనా, త్రూ ఇండియా, త్రూ వరల్డ్ వైడ్, మలేషియా, మీరు సింగపూర్, జపాన్, ఎస్పెషల్లీ జపాన్లో ఎన్టీఆర్ గారికి బీభత్సమైన అభిమానులు. రజనీకాంత్ గారి తర్వాత ఎన్టీఆర్కే అంత అభిమానం ఉన్నది. సో అంత ఉన్నప్పుడు అట్లీస్ట్ వేరే దగ్గర పెట్టుండాలి, బట్ అవ్వలేదు, పర్మిషన్స్ రాలేదంట. సో దానికి కారణంగా నోవాటోలో పెట్టారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇంత జనాభా వస్తారు, ఎవరికీ ఉండదు క్యాన్సిల్ చేయాలి లేకపోతే ఇంకేదన్నా ఉంటుందని. ఊరికే అభిమానులు ఎక్కువగా ఫీల్ అయ్యి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే లోపల అయి ఉంటాయో వాటిలన్నీ పగలగొట్టడం, ఆస్తి నష్టం చేసేలా వాళ్ళ చర్యలు ఉండడం. నిజంగా ఇంకొక సినిమా ఫంక్షన్ అక్కడ జరగాలంటే వాళ్ళు నిజంగా పర్మిషన్ అయితే ఇవ్వరు. సో ఎక్కడికి వెళ్తాం మనం? బయట గ్రౌండ్స్లో పర్మిషన్స్ లేవు, ఇండోర్ స్టేడియంస్ ఇలాంటి వాటిల్లో కూడా మనం ఇలాంటి రచ్చలు చేయడం వల్ల మనకు అవ్వదు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ టైం మనకు పర్మిషన్స్ ఇవ్వరు. అప్పుడు ప్రీ రిలీజ్ ఎక్కడ కండక్ట్ చేయాలి మనం అని ఉన్నాయి కదా, తిరుపతి సిటీ లాంటివి ఉన్నాయి, ఇంకక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని అనుకోవచ్చు. బట్ అక్కడ కూడా ఫ్యాన్స్ ఎక్కువగా వచ్చేస్తారు కాబట్టి అక్కడ కూడా కంట్రోల్ చేయలేము, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ది. సో ఇక్కడ నాకు తెలిసి తప్పు ఎవరిది కాదు, కండక్ట్ చేయడం వాళ్ళ తప్పు కాదు, అభిమానంతో వెళ్ళడం అభిమానుల తప్పు కాదు. కానీ ఎన్టీఆర్ గారు ఎంతో అనుకున్నారు, ఎంతో చెప్పాలి సినిమాకి సంబంధించి, ఆ కృషి ఇదంతా కూడా చెప్పాలి, పార్ట్ 2కి సంబంధించి ఎలా ఉండబోతుందో చెప్పాలి, ఇలా చాలా అనుకున్నారంట. బేసిక్గా నవోటల్ అంటే ఒక 3000 to 4000 పీపుల్ కెపాసిటీ ఉన్న స్టేడియం. 10,000 మంది వచ్చారంట, 10,000 మంది. సో అంతమంది వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు? పోలీస్ యంత్రాంగం అయినా నవోటల్ అయినా పట్టదు కదా. సో అలా వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక హీరోస్ వాళ్ళు కూర్చోడానికి ఒక స్పెషల్ రోస్ ఉంటాయి, ఫ్రంట్లో ఒక 6 to 7 రోస్ ఉంటాయి మెయిన్ క్రీవ్ అంతా కూర్చోడానికి. అక్కడ కూడా వచ్చేసారు జనం. వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? నిలబడుకొని చూస్తారా? వాళ్ళ ఈవెంట్ నాలే నిలబడుకొని చూస్తారా? లేదు కదా. సో ఎవరు తప్పు అనట్లేదు, ఎస్పెషల్లీ ఎవరిని బ్లేమ్ చేయడానికి కూడా లేదు. మేబీ వాళ్ళు ఏదన్నా కొంచెం వేరే దగ్గర ఏదన్నా ప్లాన్ అయ్యేలా ఏదన్నా కొంచెం వాళ్ళతో మాట్లాడుకొని సెట్ చేసుకొని పెట్టుంటే బాగుండి అనిపించింది. అంటే ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. అండ్ ఎన్టీఆర్ గారు ఒక వీడియో పెట్టారు, ఆయన చూద్దాం అది. సో ఇదే ఆయన అపాలజైజ్ చేస్తూ పెట్టినటువంటి వీడియో. ఆయన ఏం సందేశం ఇచ్చారో ఈ వీడియో ద్వారా ఒకసారి చూద్దాం. క్యాన్సర్ ఉంటుంది, నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వాళ్ళు లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనిది నా ఫీలింగ్. ముందుగా గుర్తించే దానికి ఆచరణతో ముందుకు ఉండాలి. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరు అందరూ చూడబోతున్నారు.
మీ అందరూ చూసి నేను ఎప్పుడూ మీరు చెప్పినట్టే మీరు కామెడీ జరిగేలాగా చేయడమే నా బాధ్యత అని దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటలు చెప్పాను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయించింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం దేవరికి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. రైట్, చూసారు కదా, ఇది ఎన్టీఆర్ గారు చెప్పాలనుకుంది. బేసిక్గా ఎన్టీఆర్ గారు ఆడియో ఫంక్షన్కి వస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో ఆయన నిజంగా అభిమానుల మీద ఎంత అభిమానం ఉందో అంటే ఆయనకి మాటలు మనం చెప్పలేం. బేసిక్గా ఈ విశ్వక్సేనకి సంబంధించిన సినిమా కానివ్వండి, వాళ్ళ అన్నయ్య గారు అయినటువంటి కళ్యాణ్ రామ్ గారి సినిమాలు అవనివ్వండి, డీజే టిల్లు టైం అవనివ్వండి, ఏ టైం దొరికితే ఆ టైంలో నిజంగా ఎన్టీఆర్ గారు అయితే వస్తూనే ఉన్నారు అభిమానులు చూడడానికి. ఓకే, అక్కడికి వచ్చేదైనా విశ్వక్సేన అభిమానులు చూడడానికో లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ అభిమానులు చూడడానికో కాదు కదా. ఎన్టీఆర్ గారు వస్తున్నారంటే ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళందరితో కొంచెం మాట్లాడదామని అయితే ఆయన ప్రయత్నించి వచ్చేవారు. నిజంగా అది గ్రేట్ గెస్చర్. అది ఎన్టీఆర్ గారు ఎందుకు ఆయన అంతమంది అభిమానిస్తారంటే బికాస్ ఆఫ్ హిజ్ నేచర్. చాలా మంచి వ్యక్తి. ఫ్యాన్స్ని ఎంత నెత్తిన పెట్టుకుంటారంటే ఆయన అసలు గుండెల్లో పెట్టుకుంటారు, నెత్తిన కూడా కాదు. సో అంత వెనకేసుకొస్తారు ఫ్యాన్స్ని. సో అంత అభిమానం ఆయనకు ఉంది, అభిమానులు కూడా ఆయన మీద అంతే ప్రాణం ఉంది. సో అయితే ఈయన చెప్పినట్లుగా నాకు అనిపించింది, ఈ ఏదైతే ఉన్నాయో మన ఇది ఆర్గనైజ్ చేసినటువంటి శ్రేయస్ మీడియా అండ్ కండక్ట్ చేసినటువంటి నోవోటల్ వీళ్ళంతా యాజమాన్యం ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి అయితే లేదు. 100కి 200%. నిజంగా ఎన్టీఆర్ గారు నాకు తెలిసి ఆయన పడ్డ కష్టం అంత ఇంత కాదు. దేవర సినిమాకి 2 క్యారెక్టర్స్ని డీల్ చేస్తూ దాని వేరియేషన్స్ ఇస్తూ 3 years దగ్గర ఈ సినిమా మీద కూర్చున్నారు ఆయన. RRR రిలీజ్ అయిన వెంటనే అంత ముందు నుంచే దాని ప్రీ ప్రొడక్షన్ అంతా స్టార్ట్ అయింది. ఎవరికి తెలియదేమో, ఎప్పటి నుంచో దీనికి సంబంధించి ఒక కథ ఆచార్య ముందు నుంచే ఉంది కథ బేసిక్గా. బట్ ఆచార్య కంప్లీట్ చేసిన వెంటనే దీన్ని తెరకెక్కిద్దాం అనుకున్నారు. దాంట్లో భాగమయ్యారు ఎన్టీఆర్. స్క్రీన్ ప్లే, కథ ఎలా ఉండాలి ఏంటి అనేది RRR తర్వాత చేస్తున్నటువంటి సినిమా కాబట్టి అసలు అప్పటి నుంచే ప్రాసెస్ చేసి 3 years కష్టపడ్డారు ఈ సినిమాకి. సుమారు 300 కోట్ల బడ్జెట్. మెయిన్గా అందరూ ఎందుకు డిసప్పాయింట్ అయ్యారంటే ఎన్టీఆర్ని చూడడం ఒకటే కాదు, ఎన్టీఆర్ స్పీచ్ వినడానికి, ఎన్టీఆర్ మాట్లాడేది వినడానికి మెయిన్గా అందరూ అందుకే డిసప్పాయింట్ అయ్యారు. ఎన్టీఆర్ని డైరెక్ట్గా చూడడం ఒక ఆనందం అయితే ఎన్టీఆర్ ఇస్తాడు స్పీచ్. సో ఆ స్పీచ్ కోసం ఎస్పెషల్లీ చాలామంది వెయిట్ చేశారు. బట్ అది అట్లీస్ట్ ఆయన కనపడన్నా ఉంటే బాగుండేదేమో అని నా అభిప్రాయం. కొంచెం వచ్చి అట్లా అందరికి హాయ్ చెప్పినట్లన్నా చెప్పుకుంటే బాగుండు. బట్ అలా కంట్రోల్ చేయలేరు ఆబ్వియస్గా. ఎక్కడన్నా వీలుండి వెసులుబాటు ఉంటే అట్లీస్ట్ ఒక్కసారి అట్లా కనపడి వెళ్ళిపోయినా కూడా ఆయనకి ఆ అభిమానులందరూ కొంచెం సాటిస్ఫై అయ్యేవారు. బట్ ఎవ్వరూ కనపడక అక్కడ త్రివిక్రమ్ గారు చాలామంది అయితే గెస్టులుగా కూడా వచ్చారు. జాన్వి గురించి ఆ అమ్మాయి ఆవిడ పెట్టింది ఒకటి, తెలుగులో స్పీచ్ రెడీ చేసుకుందంట. బట్ పాపం మాట్లాడే అవకాశం లేదు. ఐ థింక్ సక్సెస్ మీట్ పెడతారేమో అని అయితే చూడాలి. రైట్, దేవరా మీద అయితే ప్రజెంట్ ఇప్పటికున్న హై ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ సుమారు 400 నుంచి 500 కోట్ల వరకు బిజినెస్ అయితే ప్రీలీజ్ బిజినెస్ అయితే చేసింది. బ్రేక్ ఈవెన్ అయినట్టే. బట్ కలెక్షన్స్ వైజ్ కూడా దుమారం లేపాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో దేవరా పార్ట్ 1 ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవ్వాలని అయితే కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ ఉంటుంది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.